యేసుక్రీస్తు కృష్ణుడు కుమారుడని ఎక్కువగా ఇస్కోన్ వాళ్ళు కొంతమంది హిందూ సహోదరులు అంటుంటారు. ఇలా అన్నవాళ్ళు మొదట యేసుక్రీస్తు ఎవరు, అతను దేవుని కుమారుడని ఎందుకు పిలువబడ్డాడనేది తెలుసుకోవాలి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఇలా చెప్తుంది: పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, అందుచేత పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఈ వాక్యంలో మనం చూస్తే యేసు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినట్టు ఉంటుంది, కానీ కృష్ణుడి ద్వారా జన్మించినట్టు ఉండదు. కుమారుడు అనగా దేవుని స్వభావాన్ని, అధికారాన్ని కలిగినవాడు అన్నర్థం. దానికి సాక్ష్యం ఏంటంటే, యేసు తనని తాను దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నప్పుడు చూడండి, ఇతను తనను తాను దేవునికి సమానంగా చేసుకుంటున్నాడు అని అన్నారు. దేవుని కుమారుడంటే దేవునికి సమానుడని యూదులకు తెలుసు, ఎందుకంటే వాళ్లకు ధర్మశాస్త్రం తెలుసు. అలాగే యేసు అన్న ఇదే మాట ఆయనను సిలువకు తీసుకెళ్ళింది. అంతేకాదు, యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుడు, ఆ వాక్యమే శరీరధారి అయి యేసుగా మన మధ్య నివసించాడు. అంటే యేసు దేవుడికి బయాలజికల్ గా పుట్టిన కుమారుడు కాదు, ఆది నుంచి ఉన్నవాడే మనుష్యుడిగా ప్రత్యక్షమైనవాడు. హిస్టారికల్ వైజ్ చూస్తే రోమన్ చరిత్రకారులు యేసు ఒక యూదుడని, తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడని రాశారు. కానీ ఏ హిస్టారికల్ రికార్డులోనూ యేసు కృష్ణుడు కుమారుడిగా గాని, వేదాలను ప్రస్తావించినట్టుగా గాని రాయబడలేదు. అందుకే విషయం క్లియర్, ఇస్కాన్ కాన్సెప్ట్ ఒక తత్వశాస్త్రం. అలాగే యేసు కృష్ణుడి కుమారుడనేది బైబిల్ ప్రకారంగా మాత్రమే కాదు, చరిత్ర ప్రకారంగా కూడా ఫాల్స్ థియరీ. దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికి ముందున్నవాడు, శరీరధారిగా మన మధ్య నివసించినవాడు. ఆయనే యేసుక్రీస్తు. నమ్మిన వాళ్ళు ఆమెన్ అని కామెంట్ చేయండి.